హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి గురం ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక నా చేతుల్లో మిల్క్ బాటిల్, మామూలు పాలు కాదు, జున్ను పాలు. జున్ను పాలతో జున్ను చేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ కదా. మా హస్బెండ్కి చాలా ఇష్టం జున్ను పాలు. ఇక ఆలస్యం ఎందుకు, నా స్టైల్లో జున్ను ఎలా తయారు చేస్తానో వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా వీటిని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. జున్ను పాలు కనుక ఫస్ట్ డే సెకండ్ డే అయితే చిక్కగా ఉంటాయండి. అలా చిక్కగా ఉన్నప్పుడు మనం అడిషనల్గా నార్మల్ పాలని కలుపుకోవచ్చు. బట్ ఇవి థర్డ్ డే పాలండి, అంత చిక్కగా అయితే లేవన్నమాట. ఎస్, అంత చిక్కగా పాలు లేవు కాబట్టి నేను ఇంకా నార్మల్ పాలు యాడ్ చేయట్లేదు. ఈ పాలకి సరిపడా ఒక కప్పు బెల్లం మాత్రం రెడీ చేసుకున్నాను. ఇది బెల్లం పౌడరే. సో ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ని ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోతే మనకి పాలు రెడీ అయిపోతాయి కదా. యాక్చువల్లీ జున్ను పాలు సంవత్సరంలో ఒక్కసారి దొరుకుతాయండి. అంటే సంవత్సరంలో ఈ సీజన్లో, వింటర్ సీజన్లో చక్కగా పాలు దొరుకుతుంటాయి. ఇంతకు ముందు మా పాలు వాళ్ళైతే ఒక 3-4 టైమ్స్ ఇచ్చేవాళ్ళు జున్ను పాలు. ఇప్పుడు పాలు వాళ్ళు ఇవ్వట్లేదండి. అడగాల్సి వస్తుంది మేమే, మాకు జున్ను పాలు ఇస్తారా, డబ్బులు కూడా ఇస్తామన్నా పాలు దొరకట్లేదు అంటున్నారు. కానీ మనమంటే ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు కదా, అలా ఇస్తారు. ఇంతకు ఈ జున్ను పాలు ఎవరిచ్చారో తెలుసా? మా ఫ్రెండ్ రాణి ఇచ్చింది, వాళ్ళ అన్నయ్య కోసం. బెల్లం పౌడర్ యూజ్ చేయడం వల్ల త్వరగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ముట్టించేసేసి పెట్టేస్తే స్టవ్ ముట్టించాను, సిమ్లో పెట్టాను. కొద్ది నిమిషాల్లోనే పాలు ఇలా ఇరిగిపోయినాయి. ఈ పాలల్లో నేను మిరియాలు అలాగే ఇలాచీ పౌడర్ ఏమీ యూజ్ చేయలేదండి, ఎందుకంటే మా పాపకు అసలు ఇష్టం ఉండదు. జున్ను అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఈ జున్నుని 2 టైప్స్ చేసుకోవచ్చు. ఒకటి ఆవిరి కట్టడం, రెండోది ఇలా విరగొట్టడం. మా హస్బెండ్కి ఇలా ఇష్టం, అందుకే ఇలా చేశాను. సూపర్ ఉందండి, టేస్ట్ చాలా బాగా సరిపోయింది. నేను తింటూ మీకు పెట్టకపోతే మళ్ళీ దిష్టి తగిలిద్దేమో. ఇందండి, మీకు కూడా రెడీ చేసా, తీసుకోండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి.